హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మా టిఫిన్ ఉప్మా అని పల్లి చట్నీ అండి. ఉప్మా పల్లి చట్నీ కాంబినేషన్ అయితే బాగుంటుంది. అలాగే టిఫిన్ చేసేసి కూరకైతే రెడీ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందామండి. తర్వాత అందులో ఆయిల్ పోద్దాం. తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను, వాటిని అందులోకి వేసేసుకుందాం. ఆయిల్లోకి ఒకసారి తిప్పి గరిటెతో మూత అనేది పెట్టేసుకుందాము. తర్వాత బంగాళదుంపలు అండి, ఇవి తొక్క తీసేసి నీట్గా క్లీన్ చేసి ముక్కలు ముక్కలు కోసానండి. అవి కూడా ఉల్లిపాయలు మగ్గిపోయాక ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం. బంగాళదుంపలు అనేవి కూడా ఉల్లిపాయల్లోకి వేసాక ఒకసారి తిప్పుకొని కొంచెం అంత ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకుందాము. ఇవైతే మగ్గిపోతాయండి. ఇలా మూత పెట్టేసుకుంటే చూసారు కదా, మగ్గిపోయినాయి. ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు దాంట్లో సరిపడ పసుపు, అలాగే తగినంత కారం వేసుకుందామండి. నేనైతే 3 టేబుల్ స్పూన్లు కారం వేసానండి. కారం పసుపు 2 బంగాళదుంపలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకుందాము. మంచిగా అయితే కలిపేసాను. దీంట్లో గ్లాస్ వాటర్ పోసుకుందాం. చూసారు కదా, కూర అయితే కుతకుతలాడుతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాము. సిమ్లో పెట్టేసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుందండి. అలాగే ఇట్స్ మీ స్వాతి ఎంఎంఎన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా అయితే ఈరోజు బంగాళదుంప కూర అయితే రెడీ అయిపోయింది.